సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్లను దర్శించుకొని నిలువెత్తు బంగారం అమ్మవార్లకు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అమ్మవార్లను దర్శించుకోవడానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. మినీ మేడారంగా పేరొందిన ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి మరిన్ని సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. మినీ మేడారంగా పేర్కొన్నటువంటి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి తీరంలో వెలిసినటువంటి సమ్మక్క సారలక్క జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజలే కాకుండా పొరుగు రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 4 రోజుల పాటు జరిగేటువంటి సమ్మక్క సారక్క జాతరకు మేడారంకు వెళ్ళలేనటువంటి భక్తులు ఇక్కడికి వచ్చి జాతరలో వీళ్ళు దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా ఇక్కడికి పెద్ద సంఖ్యలో అయితే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఇక్కడ ఈ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సమ్మక్క సారక్క గద్దెల వద్ద ఉన్నాం. మనతో పాటుగా ఆలయ ఈ సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ గద్దెల వద్ద ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఎన్ని రోజుల పాటు జరుగుతుంది? ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సారలమ్మ జాతర 4 రోజుల పాటు అత్యంత వైభవం నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజున సారలమ్మ, పగిడిద్దరాజు, జంపన్న వీళ్ళందరూ కూడా గద్దెలపైకి వస్తారు. రెండో రోజున సమ్మక్క తల్లి వనం నుండి జనంలోకి వస్తుంది. గిరిజన సాంప్రదాయ, కోయ సాంప్రదాయ ప్రకారంగా మేడారంలో నిర్వహించినట్టుగా ఇక్కడ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ మంచిర్యాల పట్టణాన్ని జరపడానికి మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2000 సంవత్సరం నుండి గోదావరి ఒడ్డున పవిత్రమైన నది ఒడ్డున ఉన్నది. ఇక్కడ చాలామంది వచ్చి భక్తులు వాళ్ళ దర్శనాలు చేసుకుంటున్నారు. గత 3 రోజుల నుండి కూడా వేల సంఖ్యలో భక్తులు విచ్చేసి వారి మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు కావాల్సిన సౌకర్యాలు ప్రభుత్వం తరఫున అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్గా ఏంటంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ బాగుంది. అన్నిటికి కూడా పోలీసు వారు బాగా సహకరిస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్ వారి సహకారంతో పురపాలక సంఘం వారు ప్రతిరోజు కూడా క్లీనింగ్ కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు తాగునీరు కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరము మేడారంలో జరిగిన ఏ విధంగా అయితే గద్దెల మీదకి అమ్మవార్లు వస్తారో సేమ్ అదే విధంగా కోయవారి సాంస్కృతిక ప్రకారంగా ఈ సంవత్సరం చేయడం జరిగినది. ఈ అద్భుతం చాలా బాగున్నది. ఈ సంవత్సరం అతి ఘనంగా జరగడం జరిగింది. కోయ పూజలతో, డోళ్ళతోని, వాయిద్యాలతో, కోయ పూజారులు ఎలాగైతే డోయి వాయిద్యాలతో చేస్తారో ఆ విధంగా జరిపడం చాలా సంతోషం జరిగింది. ఈ ఏర్పాటు చేసిన మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ కొక్కేరాడ ప్రేమసాగరరావు గారిది మన జిల్లా ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. విడిచి జనంలోకి వస్తున్న మా వనదేవతలకు మేము స్వాగతం తెలుపుకుంటామండి. 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే మా వనదేవతల జాతర ఎంతో అంగరంగ వైభవంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మినీ మేడారంగా పేరుగొందిన మా మంచిర్యాల నదీ తీరంలో జరుపుకుంటున్నామండి. మొదటి రోజున మన తల్లి సారలమ్మను స్వాగతం పలుకున్నాం. మరి రెండో రోజున కూడా తల్లి సమ్మక్కను నిన్న మాఘశుద్ధ పౌర్ణమి రోజున స్వాగతం పలుకున్నాం. ఇప్పటికే దాదాపు 3 లక్షల మంది మా మంచిర్యాలలో దర్శనం చేసుకున్నట్టు మాకు ప్రాథమిక అంచనా. మాకు ఇంతటి జాతర సక్సెస్ అవ్వడానికి సహకరిస్తున్న వివిధ శాఖల డిపార్ట్మెంట్ వరకు మేము ఎంతో రుణపడి ఉంటాము. ఎక్కడో మారుమూడన ఏదో చిన్న గ్రామంలో ఉన్నటువంటి తల్లి తన ఆశీస్సులతో, తన దివ్యాశులతో ఈరోజు ఇంతమంది భక్తుల నీరాజనం పడుతుందంటే మామూలు విషయం కాదండి. ముఖ్యంగా ప్రతి ఒక్కరు వారి శాఖల పట్ల చాలా జాగ్రత్త వహిస్తూ అన్ని సౌకర్యాలు ప్రజలకు అందేలాగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలు కూడా అందరూ అంటున్నారు ఈసారి చాలా సౌకర్యాలు బాగున్నాయని చెప్పేసి. ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుందని కోరుకుంటున్నాం. ఈ జాతర ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి ఇలానే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క శాఖ వారికి మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ముఖ్యంగా భక్తులు చెప్తా ఉన్నారు, ఆలయ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. పెద్ద సంఖ్యలో అయితే భక్తులు అయితే తరలి వస్తూ ఉన్నారు. గోదావరి తీరంలో వెలిసినటువంటి జాతర, ముఖ్యంగా గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి జాతర, దీన్ని మినీ మేడారంగా పేర్కొంటారు. ఇక్కడ సమ్మక్క సారలమ్మ గద్దెలతో పాటుగా పైడిగిద్దరాజు, అదేవిధంగా ఈ గద్దెలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మేడారం వెళ్ళలేనటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో ఇక్కడికి వస్తే మేము మేడారం వెళ్ళినట్టుగానే భావించుకుంటూ ఈ గద్దెల వద్దకు వచ్చి అయితే దర్శనం చేసుకుంటూ ఆనవాయితీ వస్తుంది. ముఖ్యంగా ఇటు మహారాష్ట్ర పరిసర ప్రాంతాల దగ్గరగా ఉండడం, ఛత్తీస్గఢ్ ప్రాంతాలు కూడా పెద్ద సంఖ్యలో ఆదివాసీలు ఇక్కడికి వచ్చి అయితే కొలుస్తూ ఉంటారు. ఈ గద్దెలకు సంబంధించినటువంటి ఒక విశిష్టత కూడా ఉంది. ముఖ్యంగా పవిత్ర గోదావరి నది తీరంలో వెలిసినటువంటి ఈ యొక్క గద్దెలకు సంబంధించి ఇక్కడ మొక్కినటువంటి మొక్కులు ఏదైతే మొక్కితే నెరవేరుతాయంటే నమ్మకం అయితే భక్తులు ఉండడం చేత పెద్ద సంఖ్యలో అయితే భక్తులు ఈ గోదావరి తీరంలో ఉన్నటువంటి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గౌతమేశ్వర ఆలయం వద్ద ఉన్నటువంటి ఈ యొక్క ఆలయానికి వచ్చి అయితే భక్తులు పూజలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ సమ్మక్క సారక్క గద్దెలకు కూడా పెద్ద ఎత్తున అయితే భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ సంతోష్ కలిసి శ్రీనివాస్ ఆదిలాబాద్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక